హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ప్రతి శుక్రవారము కోర్టుకు వెళ్ళే ముఖ్యమంత్రి, ఇప్పుడైతే మాజీ జగన్ లాంటి వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి మంగళవారం వేల కోట్లు అప్పులు చేసి నెలలు తిరిగేపటికి లక్షల కోట్లు అప్పులు చేసే చంబాల్ లాంటి ముమాలు పొట్టకుండేసుకొని పిచ్చి కేకలేస్తూ తిరిగే ఉప్మా అదేలేండి ముమ్మా పీకేల్ లాంటి వాళ్ళు ఉండకూడదండి బాబు. శుక్రవారం కంటే మంగళవారమే డేంజరు. శుక్రవారం అతడొక్కడే కోర్టుకు వెళ్ళి హాజరయ్యి వస్తాడు. అది అతడి వ్యక్తిగత కష్టము, నష్టము, వ్యయము, ప్రయాస. కానీ ప్రతి మంగళవారం అప్పులు చేస్తే అవి సామాన్యుడి నెత్తిన వేస్తే మంగళవారమే డేంజరస్ శుక్రవారం కంటే. ఒకప్పుడు రోమ్ నగరం తగలబడుతుందంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడని సామెత చెప్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే ఒక్క నీరో కాదండి, 164 మంది నీరో చక్రవర్తులు. ఒక్కొక్కడు 9 నెలలు 10 నెలలు తిరిగేటప్పటికీ సొంత విమానాలు, సొంత చాపర్లు, హెలికాప్టర్లు కొనుక్కొని కబడ్డీలు ఆడుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అది హవా నడవడం అంటే. నిన్న 2-3 వీడియోలు చూశాను. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ క్యాబినెట్ల కంటే ఏపీ క్యాబినెట్లోనూ, ఏపీ కూటమి ఎమ్మెల్యేల్లోనూ 79% నేరగాళ్ళు ఉన్నారు అని. ఎందుకంటే ఆ నేరగాళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు గెలుస్తారన్న ఇది లేదు. నేరగాళ్ళు అయితే కాస్త డబ్బు సపోర్ట్ ఉంటుందనుకొని బీఫామ్స్ ఇచ్చి పడేశారు, టికెట్లు ఇచ్చి పడేశారు చంబా కూటమి. తీరా ఎన్నికలు కూడా అయిపోయాక, పోలింగ్ అయిపోయాక ట్యాంపర్ డోర్లు తెరవబడితే ఉరికారు. ఆ ఉరకడంలో విశాఖపట్నం ప్రమేయం కూడా ఉంది, అది మరో వీడియోలో చెప్తాను. దెబ్బకు ఉరుక్కుంటూ వెళ్ళి ట్యాంపర్తో గెలుపు తెచ్చుకుంటే తదుపరి చూసుకుంటే ఏముంది, ఉన్నదంతా నేరగాళ్లే. గెలిచి కూర్చున్నంత తామే ట్యాంపర్తో గెలిపించవలసింది కూడా. ఎందుకంటే బీఫామ్ ఇచ్చి వాళ్లే అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబడ్డాక తూచు వీడు కాదు మాకు ఇంకో వాడిని పెట్టుకుంటాం అనడానికి ట్యాంపర్ డోర్ ఎప్పుడు తెరవబడింది? పోలింగ్ అయిపోయాక. ఇంతగా ఇరుక్కుపోయింది అర్థమైంది కాబట్టే డ్రామోజీ గాడికి గుండె పగిలి దెబ్బకి ఠామ్ అన్నాడు. ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చి కూర్చొని ప్రతి క్షణము ఠామ్ అంటున్నాడు చంబా. కాబట్టి 79% ఎమ్మెల్యేలు నేరగాళ్ళై కూర్చున్నారు, డబ్బు దండుకుంటున్నారు. ఆ దండుకున్న సొమ్ముతో కొంత తమ మిగుల్చుకొని కబడ్డీలు ఆడుకుంటున్నారు. హెలికాప్టర్లు, విమానాలు, స్పెషల్ ఫ్లైట్లు, సొంత ఫ్లైట్లు కొనుక్కుంటున్నారు. మరి ఐటీ వాడు కానీ కాగు వాడు కానీ ఏమీ నోరెత్తాడేమో. ఇక చంబా అయితే అందులో కూడా వాటాలు తీసుకొని ట్యాంపరింగ్ బొక్క, బ్లాక్మెయిలింగ్ బొక్క పూడ్చుకుంటున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మతలబు. ఎంత భయంకరమైనటువంటి దోపిడీ అని అంటే ఈ కూటమిది టెరిబుల్ అన్నమాట. అందుకే అన్నాను శుక్రవారం కంటే మంగళవారం డేంజరస్ అని. కాబట్టి సామాన్యులారా పరిశీలించి చూసుకోండి ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది. గుణగణాలు కాలం నిరూపిస్తుంది. కోర్టులేముంది, కోవర్టులు ఏవైనా చెప్పేస్తాయి. ఎవడు డబ్బులు ఇస్తే, ఎవడికి అధికారం ఉందంటే వాళ్ళకి నడిపించేస్తాయి కోర్టులు. చాలా అరుదు. 85% అధికారంలో ఉన్న వాళ్ళకి తలాడిస్తాయి. 15% తీర్పులు కాస్త మరీ మట్టి కొట్టుకుపోతుంది న్యాయరంగం అని కొంచెం ఏమైనా నడిపిస్తారు. ఒకప్పుడైతే అది బాగానే న్యాయ వ్యవస్థతో సహా మిగతావన్నీ కూడా ఎంతో కొంత బెటర్గా ఉండేవేమో. మరీ కూటమి లాంటి కంపు గబ్బు లేవకముందు. అది భయంకరమైనటువంటి వ్యవహారం. చూద్దాం సామాన్యులకి ఎప్పుడు చురుకు ముడుతుందో. ఏం చేస్తాం, ఏమీ చేయలేం, మళ్ళీ ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే అంటూ నిట్టూర్పులు ఇడుస్తూ 2.0 ఆఫ్ జగన్ అంటూ కలలు కంటూ ఇప్పుడు ట్యాంపర్ చేసిన వాడు ప్రతిపక్షంలో ఉండగానే ట్యాంపర్ చేయగలిగిన వాడు అధికార పక్షంలో ఉండి ట్యాంపర్ చేయలేడా చంబా? మరి ఏం కలలు కంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు?
కలలు కనమన్నాడు ఏపీజే కలాం, కానీ సాధ్యం కూడా చేసుకోగలిగిన కళల్ని డిజైన్ చేసుకోండి. లేకపోతే ఎప్పటికీ ఆధునిక మహాభారతం, వర్తమాన మహాభారతం అని కూడా అంటాను. మా టీవీ సీరియల్లో దుర్యోధనుడు కళలు కన్నట్టు ఎప్పటికీ కళలు కనవలసి వస్తుంది. ప్రాక్టికల్ అబౌవ్, చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జగన్, దట్స్ ఆల్. లేకపోతే నీతో పాటు కోట్ల మందిని ముంచేసిన వాడివి అవుతావు. దట్స్ ఆల్. భయమైపడుతున్నావో ట్యాంపర్ని నేరుగా ఎదుర్కోవడానికి, లేదా ఒక 5 ఏళ్ళు ఇలాగే గడిపేస్తే ఈసారి నాకు అవకాశం ఇస్తారులే అనుకొని కాలం గడుపుతున్నావో కానీ వృధా అయిన కాలాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోలేవు. దట్స్ ఆల్. దట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ మిస్టర్ జగన్, చెక్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. www. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మానవతా ధర్మము, సత్యము తిరిగి సమాజంలో పటిష్టపడేందుకోసము సకల ప్రాణికోటి ప్రకృతితో ఫ్రెండ్లీగా, అంటే సహకరిస్తూ మైత్రితో మానవాళి సర్వజగత్తుకి శ్రేయస్సు కలిగిస్తూ జీవించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరికీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.